హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఇడ్లీ ప్రిపరేషన్ చూపించబోతున్నానండి స్టార్టింగ్ నుంచి. నేనైతే ముందుగా 2 గ్లాసుల ఇడ్లీ రవ్వనైతే తీసుకుంటున్నాను. ఇది ఒకసారి మంచిగా కడుక్కున్న తర్వాత ఒక 6 అవర్స్ నానబెట్టుకుంటున్నానండి. ఈ ఇడ్లీ రవ్వ నానబెట్టిన ఒక 3 అవర్స్కి నేనైతే మినపప్పుని ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వకి. ఇది కూడా మంచిగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటానండి. ఇడ్లీ రవ్వ నానిన టైంకి ఇది కూడా ఆల్మోస్ట్ నానిపోద్దండి. అండ్ త్రీ అవర్స్ నేనైతే పెట్టుకుంటాను. 3 to 4 అవర్స్ మ్యాక్సిమం సరిపోతుందండి. నానిన తర్వాత దీన్ని తీసుకొని ఈ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించిన విధంగా వచ్చేదాకా కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, అది వాటర్ వంపేస్తాను, మంచిగా ఏం పిండను నేను. సో ఆ రవ్వలో ఉన్న లైట్ వాటర్ దీనికి సరిపోయిద్దండి. అండ్ ఈ బ్యాటర్ని నేను ఇడ్లీ రవ్వలో వేసుకొని మంచిగా కలుపుకొని నైట్ అంతా ఉంచుకుంటానండి. అప్పుడుకి మార్నింగ్కి మంచిగా మనకి ఉబ్బుతుందండి. అండ్ ఇడ్లీలు కూడా మంచిగా వస్తాయి. అండ్ మీకు ఒక టిప్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఈ మినపప్పు తీసుకుంటాం కదండి, ఇది ఏదైతే టైట్ కంటైనర్లో ఉన్న మినపప్పు కొనుక్కుంటే మనకి మంచిగా ఉబ్బుతుందండి. అండ్ ఇప్పుడు లూజ్ ప్యాకెట్ అయితే అంతగా ఉబ్బదండి. అండ్ నార్మల్గానే ఉంటుంది బ్యాటర్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా మార్నింగ్ అయ్యేసరికి ఉబ్బింది. దీంట్లో మనం ఒక 1 teaspoon సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే ఒక గ్లాస్ కదండి మినపప్పు అండ్ 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ కదండి, దానికి కన్సిస్టెన్సీ ఆఫ్ సాల్ట్ సరిపోయిద్ది. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ ఇడ్లీ వేసుకునే పాత్రలు తీసుకొని నేనైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. నెయ్యి రాసుకొని మంచిగా ఇడ్లీ బ్యాటర్ వేసుకొని కడాయి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇది పెట్టి మూత పెట్టిన ఒక 2 minutesకే మనకి మంచిగా ఇడ్లీ రెడీ అయిపోయిద్దండి. అండ్ స్టవ్ ఆపేసాక ఒక 1-2 minutes అది కొంచెం కూల్ అయ్యేదాకా ఉంచండి. సో దట్ మనకి ఇడ్లీలు కొంచెం మంచిగా తీసిన వెంటనే నీట్గా వస్తాయండి స్పూన్తో. అండ్ తీసే ముందు కొంచెం వాటర్లో ముంచి స్పూన్తో తీస్తే ఇడ్లీలు నీట్గా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్రేక్ చేసి చూపిస్తాను ఇడ్లీ ఎంత నీట్గా వచ్చిందో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.